BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. శుక్రవారం నాడు వినుకొండలో జగన్ జరిపిన ఓదార్పు పర్యటన ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్ గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద కామెడీ ఎపిసోడ్ లో కూడా ఒక అయ్యో పాపం అనిపించే విషయాలు కూడా ఉన్నాయి. చనిపోయిన రషీద్ కుటుంబాన్ని చూస్తే కలిగే జాలి ఒకటి, అది కూడా చెట్టంత మనిషి చనిపోయిన బాధలో ఉండి కూడా జగన్ చెప్పినట్టు చిలక పలుకులు పలకాల్సిన పరిస్థితి వచ్చిందేంటా అనే జాలి. ఇది కాకుండా మరో వ్యక్తిని చూసినా చాలా జాలి కలిగింది. ఈ ఆర్టికల్ చూసి ఆ వ్యక్తి ఎవరో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. కరెక్ట్, మన సైబరాబాద్ మొక్క విడుదల రజనిని ఆ సందర్భంలో చూసినప్పుడు కూడా అయ్యో పాపం అని చాలా జాలి కలిగింది. మృతుడు రషీద్ ఇంట్లోకి వెళ్లిన జగన్ అతని కుటుంబాన్ని పరామర్శించింది తక్కువ, రాజకీయాలు మాట్లాడింది ఎక్కువ. మొత్తానికి ఆ రాజకీయ పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వెనుక సైబరాబాద్ మొక్క దీనంగా నిల్చొని ఉన్నారు. కళ్ళలేని ముఖంతో, జీవం లేని కళ్లతో నిస్తేజంగా నిలబడి ఉన్న సైబరాబాద్ మొక్కని చూసి చాలా మందికి గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు విడుదల రజని అంటే ఎంత బిల్డప్ ఉండేది, ఇప్పుడు ఆ బిల్డప్ ఏమీ లేదు. జగన్ వెనక నిలబడి కెమెరాల్లో పడటానికి తాపత్రయపడే బడ్జింగ్ కార్యకర్తలాగా విడుదల రజని పరిస్థితి తయారైంది. జగన్ మాట్లాడుతూ ఉండగా, అవును మా జగన్ సార్ చెబుతున్నదంతా పచ్చి నిజం అన్నట్లుగా మధ్య మధ్యలో సైబరాబాద్ మొక్క తల ఆడిస్తూ ఎక్స్ప్రెషన్లు ఇవ్వటం చూసి నిజంగా చాలా జాలి వేసింది. ఆల్రెడీ సైబరాబాద్ మొక్క తనకు ఈ జగన్ పార్టీ నుంచి ఎప్పుడు విడుదల లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు కూడా విడుదల రజని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించాయి.